బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని బాగా నమ్ముతుంది. ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా బలంగా బీజేపీ నిర్మించుకోవాలనే ఆలోచనతో కూడా ఉంది. తర్వాత ఈ నార్త్ సైడ్ అన్ని రాష్ట్రాల్లో కూడా బలంగా నిలబడాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చరిష్మాని గుర్తించి ఆ విధంగా బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి ఏదైనా ఇస్తే బాగుంటుందా అని చెప్పి ఆలోచనలో ఉంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి చరిష్మా దేశం అంతటా పాకిపోయింది. ఎందుకంటే ఆయన నిజాయితీ, నిబద్ధత, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆయన సొంత డబ్బుతో చేస్తున్నటువంటి రాజకీయం చూస్తున్నటువంటి దేశ జనాభా ఆయన ఎక్కువగా నమ్ముతున్న మూలంగా బీజేపీ పార్టీ కూడా నమ్మి ఆయనకి అలాంటి పదవి ఇచ్చే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఏపీలో ఏమంటున్నారంటే ఆ స్థాయి లేని వ్యక్తికి ఆ స్థాయిని అప్పచెప్పడం కరెక్ట్ కాదని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. వైసీపీ నాయకులకి ఏ స్థాయి ఉందట? ఏ స్థాయి ఉంది చెప్పండి? ఆయనకి ఏ చరిష్మా ఉంది? రాజకీయ అనుభవం, రాజకీయ ఇప్పుడు పరిపాలన చేత కాదు. ఇచ్చిన అవకాశాన్ని 5 ఏళ్లలోనే 151 నుంచి 11కి దిగదార్చుకున్నాడు. ఇంకేం చరిష్మా ఉంది రాజకీయ? ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ముందు ఎంట్రిక పూసకు కూడా పనికిరానిటువంటి వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. ఆయనకి అంత చరిష్మా లేదు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు మనిషి వ్యక్తిత్వాన్ని గుర్తించి, మనిషి మంచితనాన్ని గుర్తించి, ఆయన ఉదార స్వభావాన్ని గుర్తించి మాట్లాడాలి. వేళ దేశంలోనే నంబర్ 1 అవినీతి లేని రాజకీయ నాయకుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారంటే ఆయన చేస్తున్నటువంటి త్యాగాలే. అలాంటి వ్యక్తికి చరిష్మా లేదని చెప్పేటటువంటి సొల్లిగాళ్ళు ఎంతమంది చెప్తే మాత్రం ఏమవుతుంది? వాస్తవంగా 10 రూపాయలు జేబులో తీసి ఖర్చు పెట్టాలంటే గట్స్ ఉండాలి. సంపాదించిన దాంట్లో 50% ఖర్చు పెట్టిన మగాడు అతను. ఇలాంటి ఆడంగిల లెక్క కాదు కదా. స్వార్థంతో రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని 1000 కోట్లు 100 కోట్లు దోచుకున్నటువంటి దొంగల లెక్క కాదు కదా. దొంగలకి చరిష్మా ఉంటుందా? ఎప్పుడో అధపాతాళానికి వెళ్ళిపోతారు. కాబట్టి నేనేమంటానంటే ఏదైనా మంచితనాన్ని, సేవాగుణాన్ని గుర్తించినటువంటి వ్యక్తులే కాదు. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ప్రపంచ స్థాయిలో ఉంది. అసలు ఏంటి ఆ నాయకుడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆయన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనమేంటి, మన స్టామినా ఏంటి, మన కథ ఏంటి, మనం ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాము అనే ఆలోచనతో మాట్లాడాలి తప్ప చేస్తున్న మనిషిని చెడగొట్టే విధంగా ఎవరు కూడా మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే వైసీపీ నాయకులు అంటే కార్యకర్తలు కానీ ట్విట్టర్ లో ఏం ట్వీట్ చేస్తున్నారంటే ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ని తీసుకెళ్లి ఇంకొక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేయడం కించపరిచినట్టే అది అన్నట్టు మాట్లాడుతున్నారు. దాన్ని తెలియక ఈయనకి తమిళనాడులో ఏమాత్రం ప్రేమ ఉంది, ఎంత పేరు ఉంది అనేది తెలియక మాట్లాడుతుంటారు. కేంద్ర ప్రభుత్వం అంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఆయన అక్కడ పెడితే ఏ రకంగా అక్కడ మనం బలంగా పునాది వేయగలం అనే ఆలోచనలో ఉన్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు నాతో ఉన్నారని చెప్పి ప్రతి సభలో కూడా చెప్పుకుంటూ వాళ్ళ పవన్ కళ్యాణ్ ఉంటే నాకు ధైర్యం ఉంటుందనే ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన్ని ఆ రకంగా అటు తెలంగాణలో గాని అటు తమిళనాడులో గాని గట్టిగా పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటున్నారని మనం అనుకుంటున్నాం. గతంలో పవన్ కళ్యాణ్ గారి పైన తమిళనాడులో కేసులు అయినాయి కదా. ఇప్పుడు వెళ్తే ఆయనని క్యాంపెయిన్ చేయనిస్తారా, జైల్లో వేస్తారా? ఇదేనా ఇండియా అనుకుంటున్నారా లేకపోతే వేరే దేశం అనుకుంటున్నారా? వేరే దేశంలో మనం ఇక్కడ ఎలక్షన్ జరిగితే వేరే దేశంలో క్యాంపెయిన్ చేయనివ్వరు. ఎందుకంటే ఎలక్షన్ ఎక్కడ, క్యాంపెయిన్ అక్కడ. ఈ దేశంలో ఈ దేశ పౌరుడిగా ఎవడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు క్యాంపెయిన్. అంటే మతపరంగా చిచ్చు పెట్టే రాజకీయాలు చేస్తుండ్రా అని చెప్పేసి ఆయన మీద కేసు చేసిరు కదా. మతపరంగా మతాన్ని కుల ప్రచారం చేస్తున్నా అని చెప్పి. కుల ప్రచారం అక్కడేం కుల ప్రచారం ఉంటదండి? ఆయన కులం అంతా ఇక్కడ ఆంధ్రాలో ఉంటే తమిళనాడులో కుల ప్రచారం ఏముంటది? అంటే ఆయన మీద కేసులు అయితే అయినాయి కదండి. ఎవడో చేతగాని దద్దమ్మ కేసులు పెడుతూ ఉంటాడు. ఆ కేసులు పెట్టడానికి ఉంది. తెలంగాణలో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు తెలంగాణకి రానివ్వం, ప్రచారం చేయనివ్వని. ఆయన దిగేదాకానే, దిగితే ఎవడో ఏం మాట్లాడారు. తెలంగాణ కాదు సార్, ఇక్కడ చేయడానికి ఆయన వల్ల కాదు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారిని తమిళనాడులో మాట్లాడేదాన్ని క్లారిటీగా చెప్పు. ఇక్కడ ఏంటన్నా, ఇక్కడ ఏమి ఆయన వల్ల కదా. ఇప్పుడు ఇన్ఛార్జ్ అక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ ఏడ చేస్తారండి? ఇన్ఛార్జ్ ఇంకా ఇవ్వలేదు బాబా అనుకుంటున్నారు, ఆలోచన చేస్తున్నారు అని చెప్పి అమ్మాయి అడిగింది. ఆలోచన చేస్తే మంచిదే కదా. ఆయన చరిష్మా
అంటే దశ దిశలా already వ్యాపించి ఢిల్లీలో ఉంది కదా. కేంద్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఆయనకి ఇవ్వాలి అన్న ఆలోచనతో మేజర్ నేమ్ ఆయన పేరే వినిపిస్తుంది. అవును. సో దాని ప్రకారం చూస్తే మీరు ఒక జన సైనికుడు అంటే పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలను పాటించే వ్యక్తిగా మీకు అభిమానిగా మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఒక పార్టీ మమ్మల్ని గుర్తించి మమ్మల్ని గౌరవించి అలాంటి చోట మీరు పని చేయండి, మాకు అండగా నిలబడండి అని చెప్పి అడిగిందంటే మా గౌరవం అది. మేము చేసుకున్నటువంటి పని మా నాయకుడు చేస్తున్నటువంటి వర్క్ వల్ల, మా నాయకుడు చేస్తున్నటువంటి పని వల్ల, అలాగే మా నాయకుడి నిజాయితీ, ఆయన అవినీతి లేని రాజకీయం చేయాలని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వేళ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, ఆ రకంగానే నరేంద్ర మోడీ గారు గుర్తించి మనకు ఉపయోగపడుతుంది వ్యక్తి. తర్వాత సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తూ చాలా గౌరవంగా మన దేశ సౌభాగ్యాన్ని, మన దేశ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి మనకి ఈ వ్యక్తి కావాలని నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక అభిమానిగా మాట్లాడుతున్నారు కాబట్టి చిన్న క్వశ్చన్, ఇన్ కేస్ ఆయన అక్కడ ఇంకా వెళ్తాం, అంత అవసరం రాదు. ఎందుకంటే తమిళనాడులో భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు ఆయనకి. ఇక్కడి నుంచి తెలంగాణ నుంచో లేకపోతే ఆంధ్ర నుంచో అభిమానులు తీసుకెళ్లి ప్రచారం చేసుకునేంత అవసరమే లేదు. అక్కడ జనాలే సరిపోతారు వాళ్ళకి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మన దేశ గౌరవాన్ని కాపాడడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. మన సాంప్రదాయాన్ని కాపాడడం కోసం ఆ సాంప్రదాయం పరంపరలోనే గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆయనకి సముచిత స్థానం కల్పించి ముందుకు తీసుకెళ్తుంది. ఇది మాకు సంతోషంగా, గర్వంగా కూడా. ఎప్పుడు రోజా గారు అనే మాట మళ్ళీ అన్నారు ఈ తమిళనాడు ఇష్యూ గురించి. తమిళనాడుకి పవన్ కళ్యాణ్ వెళ్తాడంటే ప్యాకేజీ తీసుకున్నాడు కాబట్టి వెళ్తున్నాడు అని చెప్పి అన్నది. దాని గురించి ఏమన్నారు? ఇప్పుడు తమిళనాడుని పెళ్లి చేసుకుంటే పర్లేదు కానీ వెళ్ళి తమిళనాడులో ప్రచారం చేస్తే తప్పు వచ్చిందా? సిగ్గుండాల బతికే బతుకు. తమిళోడిని పెళ్లి చేసుకుంది అంతే. ఇప్పుడు అక్కడ కులమతాలు చూడనట్టే కదా. అంటే తమిళనాడులో రాజకీయంగా ప్రచారం చేయకూడదా? ఇది ఎక్కడ దిక్కుమాలిన ఆలోచన, దిక్కుమాలిన ప్రవర్తన. రోజా మాటలు ఎవడు పట్టించుకుంటాడమ్మా? ఆమె నోటికి అద్దే ఉండదు. ఆమె ఆడదిగా పుట్టింది కానీ ఆడదాని లక్షణం ఎక్కడా ఉండదు. సంస్కారం ఉండదు. మాట్లాడే మాటల్లో క్లారిటీ ఉండదు. ఎప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకుని తిరుగుతూ ఉంటది, నేను రెడ్డి ఆయనే రెడ్డి అని. కాబట్టి అలాంటి వాళ్ళని గుర్తించవలసిన అవసరం లేదు. ఈయన అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే అనేటటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అందరూ బాగుండాలా. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు నాకు ఈ జనాలు. వారికి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఆలోచనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక రోజా తుచ్చ రాజకీయ నాయకురాలు రోజా కూడా మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు.